సో మీరేం చెప్తారు ఈ రాకాస స్టోరీ విన్నప్పుడు? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అయ్యారా? హ్యాపీగా ఫీల్ అయ్యని చెప్పాలి కదా. సరే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఓకే. సో ఏమనిపించింది స్టోరీ కొత్తగా కథ విన్నప్పుడు? ఇంతకుముందు మ్యాడ్ వేరు, మ్యాడ్స్కి వేరు వేరు, ఇంతకుముందు సినిమాలు వేరు. రాకాసలో మిమ్మల్ని చూస్తే మీరు భయపడుతున్నారు, ప్రేక్షకుల్ని నవ్విస్తున్నారు. ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? హ్యాపీ అనిపించిందండి. అంటే ఇంకో చోటు రావాలా? ఎలా అనిపించిందంటే ఏ రోజండి అప్పటి నుంచి ఒకటే ఆన్సర్ ఇస్తున్నాం కదా, ఊరికే అలా ఏమన్నా ఆట పట్టిద్దాం, కొంచెం ఫన్ ఇద్దాం అని చెప్పేసి. సో ఆన్ సీరియస్ నోట్ కథ విన్నప్పుడు నిజంగానే హ్యాపీ అనిపించింది. బికాజ్ మ్యాచ్కి పోయిన తర్వాత కొంచెం డిఫరెంట్గా చేయాలి, ఆడియన్స్కి ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా ఇవ్వాలని ఆలోచిస్తున్న టైంలో మాన్స గారి కథ చెప్పారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇలాంటి కథ నాకు వచ్చినందుకు. అండ్ నేను ఈ కథలో వినగానే ఇది వదులుకోకూడదని వెంటనే ఐ జంప్డ్ ఆన్ ద ఐడియా. అండ్ ఆవిడ ఫుల్ లెంత్ స్టోరీ డెవలప్ చేసి ఒక బౌండెడ్ స్క్రిప్ట్తో వెన్ షీ కేమ్ టు మీ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నేను అడిగాను ఎవరితో చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇలా నిహారిక గారితో అనుకుంటున్నాను. ఐ వాజ్ మోర్ హ్యాపీ బికాజ్ ఐ ఆల్రెడీ వర్క్ టు హర్. అండ్ నాకు తెలిసి ఎలా ఉంటుందో ఆవిడ వర్క్ చేయడం. అండ్ ఐ నో సినిమాని పుష్ చేయడానికి ఆవిడ ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తారు. అండ్ ఐవ్ సీన్ ఇట్ విత్ కమిటీ కురల్ యాజ్ వెల్. వెబ్ సిరీస్ అనే కాకుండా వెన్ షీ డిడ్ హర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హర్ ఆల్సో సక్సీడింగ్ ఇన్ ఫీచర్ ఫిల్మ్స్. అండ్ అట్ సైడ్ నేను కూడా నా డెబ్యూ చేసి రావడం. సో ఇట్ ఇస్ వెరీ హ్యాపీ కమింగ్ బ్యాక్ అండ్ వర్కింగ్ విత్ హర్. సో ఏమనిపించింది? కొత్తగా ఏమన్నా చూపించబోతున్నారు సినిమాలో? మీరు భయపడుతున్నారు, మాకు అర్థమవుతుంది, కానీ భయపెట్టాలనుకుంటున్నారు, ప్రేక్షకులు ఏమో నవ్వుతున్నారు. మీరు ఇప్పటి వరకు తీసిన మొత్తం విడుదల చేసిన గ్లిమ్స్లో కానీ అన్నింటిలో కానీ మాకైతే నవ్వు వస్తుంది. బేసికల్గా మిమ్మల్ని చూస్తేనే, మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటేనే అందరూ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇందులో కొత్తగా ఎలిమెంట్ ఏమన్నా ఉందా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా? అబ్సల్యూట్లీ ఫ్యాంటసీ కామెడీ అని మేము ఎంత రుద్దుతున్నామంటే బికాజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మా స్టోరీ బ్యాక్ డ్రాపే ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్తో స్టార్ట్ అవబోతుంది. సో అది ఎండ్ వరకు ఆ హోల్డ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అండ్ మధ్యలో ఎక్కడ బోర్ కొట్టకుండా దిస్ లాట్ ఆఫ్ ఆర్గానిక్ హ్యూమర్. ఎక్కడ మీకు సైడ్ ట్రాక్ అయిన లవ్ స్టోరీ కానీ లేదా సైడ్ ట్రాక్ అయిన కామెడీ సీన్లో ఉన్నట్టు ఎక్కడ అనిపించదు. మీకు ఏది చూసినా సినిమా ఒక ఫ్లోలోనే ఉంటుంది. సో వెరీ ఎక్సైటెడ్. సో అన్నయ్యతో స్క్రీన్ షేరింగ్ ఎప్పుడో ఉండబోతుంది? ఆల్రెడీ చేసామండి, మేము వెబ్ సిరీస్ ఒకటి చేసాం మేము. ఇంకా ఏమి ప్లాన్ చేయలేదు. అయ్యో ఆవిడ చెప్తున్నారండి ఆవిడ బిగ్ స్క్రీన్ మీద ఇంకా అంత ప్లాన్ ఏం చేయలేదండి ప్రస్తుతానికి. వాడికి కొన్ని ప్రాజెక్ట్స్, నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఫినిష్ చేసిన తర్వాత మేబీ విల్ డూ. సో సంగీత్ శోభన్ అంటే నార్మల్గా జనాల్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అసలు మీరుండే విధానం ఇంతేనా, లేదు అంటే అసలు ఎప్పుడు అంటే స్క్రీన్ ముందు అలాగే ఉంటారా, స్క్రీన్ వెనక అలాగే ఉంటారా? కొంచెం స్క్రీన్ వెనక కొంచెం సైలెంట్గా ఉంటారండి. ఆ షూటింగ్ అప్పుడు కాదు అంటే జనరలీ సినిమా షూటింగ్ కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఐ లైక్ టు బీ ఆన్ మై ఓన్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అంతే. ఇంట్లో అంటే ఇంట్లో అలాగే ఉంటారండి. నాకు అస్సలు కనిపించట్లేదు సైలెంట్గా, ఎందుకంటే నిహారిక గారి దగ్గరికి వచ్చి మీరు అంత అల్లరి చేసినప్పుడు ఇంట్లో సైలెంట్గా ఎలా ఉంటుంది? అంతేనండి, సినిమా వచ్చినప్పుడు నాకు చాలా ఎనర్జీ వస్తుంది. సినిమా షూట్ లేనప్పుడు, రిలీజ్ అయినప్పుడు నేను చాలా మంచిగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ అంతే. నాది చాలా చిన్న ఈజీ లైఫ్ అండి అది. సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, నిన్న రిలీజ్ చేశాను, దాని గురించి సో అది ఎలా చాలా బాగుంది. మీరు కానీ శ్రీను గారి కాంబినేషన్ కానీ మొత్తం కూడా చాలా బాగుంది. సో ఎలా అనిపించింది ఇలాంటి ఒక్కొక్కటిగా ప్రేక్షకులకి దగ్గర చేస్తూ రాకాస్ అని April 3కి రిలీజ్ చేయడం కూడా? మీరు మొత్తం చూసారా పాట? ఇంకెవరు ఉన్నారు అందులో? హీరోయిన్ ఇంకెవరున్నారు? ఆవిడ చూడలేదు, దొరికిపోయారు ఆవిడ. మెగాలయర్. సో స్నేక్ డాన్స్ ఇట్స్ అ నైస్ ప్రమోషనల్ సాంగ్ అండి. సాంగ్ విల్ కమ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సినిమా అంతా అయిపోయింది, ఇట్స్ హ్యాపీ ఎండింగ్. అండ్ అది చేసేటప్పుడే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మేము ఫస్ట్ షూట్ చేసిన సాంగ్ అదే. అందులో మీరు చూసినట్టు బ్రహ్మాజీ గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు. వెరీ వెరీ ఎక్సైటెడ్. చాలామంది ఆర్టిస్ట్, మంచి మంచి రోల్స్ ఉన్నాయి మా దాంట్లో. సో మీరు ఓన్లీ చూసింది నన్ను, సీన్ గారిని, హీరోయిన్ మాత్రమే చూశారు ఇప్పుడు ప్రమోషన్స్లో. బట్ దెర్ ఆర్ సో మెనీ మోర్ పీపుల్, సీనియర్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ దే బ్రింగ్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు ద ఫిల్మ్. సో వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఫైనల్గా హీరోగా మీరు వద్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన హీరో ఎవరు? అంటే మీకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారు? నాకు నా ముందు వచ్చిన హీరోలు అందరూ నా రోల్ మోడల్సేనండి. బికాజ్ నేను వాళ్ళని చూసి పెరిగాను. నేను ఫస్ట్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ హీరో ప్రభాస్ అన్న. దాని తర్వాత నాకు చిరంజీవి గారంటే పిచ్చి. నాకు ప్రస్తుతానికి రామ్ చరణ్ గారంటే చాలా ఇష్టం. సో నాకు ఆల్మోస్ట్ నేను చూసే ప్రతి హీరో నన్ను ఎక్కడో అక్కడ ఇన్స్పైర్ చేశారు కాబట్టి నేను ఎక్కడి వరకు వచ్చాను. ఫైనల్గా సినిమా గురించి, రాకాస వరల్డ్ వైడ్గా 3rd రిలీజ్ అవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? మీ అందరికీ నచ్చే ఒక మంచి 100% ఎంటర్టైన్మెంట్ ఉన్న చందమామ కదా. వి రియలీ హోప్ యూ లైక్ ఇట్. సమ్మర్లో మిమ్మల్ని అందరికీ కూల్ చేయడానికి అందరి దగ్గర
ఇది చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూల్ చేయడానికి నవ్వించడానికి వస్తున్నాం మేము. సో వీ రియలీ హోప్ యూ వాచ్ రాకాస ఇన్ థియేటర్స్ ఆన్ April 3rd, ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాం, ఎందుకంటే అప్పుడు కలవకపోవచ్చుగా సినిమా హిట్ అయిన తర్వాత. లేదండి, మళ్ళీ టూర్కి వస్తామండి, మళ్ళీ విజయవాడకి వస్తాం, మీరు భయపడకండి. అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా అయితే April 3rd రిలీజ్ అవుతుంది. రాకాస అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా అందరి దగ్గరగా తీసుకోవడానికి కూడా సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందని కూడా మూవీ టీం అయితే ఆశిస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.